ఉంది సరేలేని. ఓకే, హరి ఓం. హరి ఓం. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః అష్టమోధ్యాయః అక్షరపరబ్రహ్మయోగः. మా 8వ అధ్యాయము 7వ శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మమనుస్మరయుధ్యచ్చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయం. ఇక్కడ చూడండి, నిన్నటి శ్లోకంలో అంత్యకాలములో నన్ను పొందడం కోసం నన్ను స్మరించమని పదే పదే చెప్పిన పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నాడు? తస్మాత్, అందువలన. ఎందువలన? ఇక్కడ ఎందువలన అంటే, అర్జున నేను ముందు చెప్పిన దానిని గుర్తుంచుకొని సమస్తమైన కాలముల యందును సర్వేషు కాలేషు మా అనుస్మరించ అంటే అన్ని కాలాలలో చూడండి, భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం అని మనం కాలాన్ని గుణించి చెప్పుకుంటున్నాం కదా, లెక్కలు వేసి. నిజంగా కాలాన్ని లెక్కలు వేయాలా? అనుక్షణం ఉన్నది పరమాత్మే, అంతటా ఉన్నది పరమాత్మే. ఇంకా నన్ను అలా స్మరించగలిగిన వాడు, కాలానికి ఏదో మనం అనుకుంటాము మామూలుగా ఇప్పుడు దేశకాల వస్తు పరిచ్ఛేదమైనది పరమాత్మ అని మనకు ఉపనిషత్తులు చెప్తున్న మాట. ఇప్పుడు దేశానికి పరిమితం చేస్తాము పరమాత్మని. దేశానికి పరిమితం చేయటం అంటే ఒక ప్రదేశానికి పరిమితం చేస్తాం. ఇప్పుడు మనమే ఉన్నాము ఇంట్లో, చక్కగా ఒక చిన్న, ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కూడా దేవుడికంటూ ఒక చిన్న ప్రదేశం ఏర్పరిచి అక్కడ దేవుడిని పెడుతున్నాం. అదేమంటున్నాము? ఇది దేవుడికి పూజ గది లేదా దేవుడు గది, అలా ఒక పేరు పెట్టాం. అంటే ఏం చేస్తాము? దేవుడిని ఆ గదికి మాత్రమే పరిమితం చేస్తాము. తర్వాత మళ్ళీ అదేదో పూజ అంటున్నాం, అయిపోయింది, గదిని మోస్తున్నాం. అంటే దేవుడిని మనం అక్కడ వరకు పరిమితం చేస్తాం. నిజంగా దేవుడు అలాంటి పరిమితమైన వాడా? ఆలోచిస్తే కాదు కదా, అంతటా వ్యాపించున్నాడని కదా తెలుసుకుంటున్నాము. అందుకని దేశానికి పరిమితం కాదు, అంటే ఒక ప్రదేశానికి పరిమితమైన వాడు కాదు. కాలానికి, ఇప్పుడు మనం కాలం ఏం చెప్తున్నాం? కాసేపు భగవంతుడి నామను స్మరణ చేస్తున్నాం. ఆ పూజ అంతసేపు ఒక అరగంట పావుగంట చేస్తున్నాం, లేదా ధ్యానం అనే పేరు మీద ఒక పావుగంట అరగంట చేస్తున్నాం. తర్వాత మన నిత్యకృత్యంలో పడిపోతున్నాం. అంటే ఆ కాసేపు మాత్రమే పరమాత్మ ఉన్నాడా? నువ్వు చేసినప్పుడు మిగతా టైం అప్పుడు లేడా? నీ లోపల ఉన్నాడు కదా, ఎప్పుడు నీతోనే ఉన్నాడు కదా, అంతటా నిండి ఉన్నాడు కదా. మరి అలాగే వస్తువు ఏదో ఒక రూపానికి పరిమితం చేస్తున్నాం. ఆ విగ్రహం పేరు పెడితే కంచో, రాగో, బంగారమో, వెండిదో ఏదో ఒక విగ్రహాన్ని పేరు పెడుతున్నాం. అంటే ఆ విగ్రహంలో మాత్రమే ఉన్నాడా? మిగతా అన్నిటిల్లో లేడా? ఇలా ప్రశ్న వేసుకుంటే పరమాత్మ దేశానికి, కాలానికి, వస్తువుకి సంబంధించిన వాడు కాదు. అంటే మరి ఏమై ఉన్నాడు? అందరిలోన, అంతటా, అన్ని వేళలా ఉన్నదే పరమాత్మ. ఈ భావన నీకు పూర్తిగా కలిగి ఉండాలి. ఆ భావనతో, అందుకే ఇక్కడ చెప్తున్నాడు కాలేషు అంటే కాలముల యందు, అన్ని కాలముల యందు, సమస్తమైనటువంటి కాలంలో నన్ను స్మరించువాడు. మరి అలాగే మై అర్పిత మనోబుద్ధి, నాయందే మనసుని, బుద్ధిని అర్పించినవాడు. అలాగే ఇంకా ఏంటి? కేవలము అర్పించానని కాదు, పూర్తిగా శరణాగతి పొందడం. నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి శరణాగతి పొందడం. అలాంటి వాడు నిస్సందేహముగా మాం ఏవా, నన్నే ఏష్యసి, పొందగలడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎప్పుడూ నన్ను గుర్తించిన వాడు, అన్ని చోట్ల నేను ఉన్నానని, అంతటా నేనేనని, ఉన్నదొక పరమాత్మేనని ఇది తెలుసుకున్నవాడు ఆ పరమాత్మ స్వరూపాన్ని స్మరిస్తుడు. ఇంకా అంతటా తానైనప్పుడు ఇంక ప్రత్యేకంగా స్మరించేదేముంది? చూసిన ప్రతిదీ పరమాత్మే. ఈ విధంగా అర్థం చేసుకున్నవాడు, ఈ విధంగా ఉండగలిగిన వాడు నన్నే పొందుతాడు. అంటే ఇంక ప్రత్యేకంగా అంత్యకాలంలో ఏమీ గుర్తించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడూ తానై ఉన్నాడు, వేరు లేదు, నేను పరమాత్మ. ఇలా తెలుసుకున్నవాడు మాత్రమే నన్ను పొందుతాడు. అంతేగాని ఏదో 10 నిమిషాలు పూజ చేసాము, లేకపోతే ఒక అంగాళం ప్రసాదం పెట్టాము, లేకపోతే ఒక గంప పూలు పెట్టాము, అయిపోయింది దేవుడితో మా పని అనుకుంటే మాత్రం నడవదు.
ఈ శ్లోకం మనకు అది చెప్తుంది. అలా కాదయ్యా, నన్ను స్మరించు, నన్ను గుర్తు. అంటే మళ్ళీ ఇక్కడ ఒక సందేహం రావచ్చు, అంటే ఎప్పుడు అనాలా నమశివాయ నమో భగవత్ అనాలా? కాదు, నీ లోపల ఉన్నవాడు పరమాత్మని ఆ గుర్తింపు మాత్రం నీకుంటే చాలు. ఆ గుర్తింపే నిన్ను పరమాత్మని చేరుస్తుంది. ఆ గుర్తింపుతోనే నీ జీవనము కొనసాగించాలి. కార్యక్రమాలు అన్నీ కూడా ఏది మళ్ళీ మానవం లేదు, నీ కర్మ నువ్వు విధిగా నిర్వర్తించవలసిందే. ఇలా తెలుసుకోవడమే పరమాత్మను పొందేటువంటి అవకాశము. హరి ఓం.